నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ మిథున రాశికి లగ్న చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క బుద్ధ భగవానుడు 6వ స్థానంలో ఉండడం వల్ల లోన్లు కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. అలాగే చేసే సద్వ్యయం అవుతుంది. సేవా కార్యక్రమాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది. శత్రురోగ రుణాధిపేదలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే బ్యాంకులను తొందరగా వస్తాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సుఖ సంతోషాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు బాగా అర్థం చేసుకోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ద్వితీయాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. లేకుంటే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, తీసుకునే నిర్ణయాల తడబాటు, ఒత్తిడి, వేరే వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పనులకు కూడా బాగుండి యోగించి లాభించే అవకాశం అధికంగా ఉంది. అలాగే తృతీయాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు కూడా ఈ యొక్క 7వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా అక్కడ కుజుడు కూడా ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు సాధ్యమైనంత నెమ్మదిగా వివాహం విషయాల్లో ముందుకెళ్ళడం మంచిది. లేకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళని సంప్రదించి పెద్దవాళ్ళ ద్వారా వెళ్తే కనుక కొద్దిగా మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ మరియు వ్యయాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క 6వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా విద్యార్థుల బాగా మార్కులు రాణింపు అధికంగా ఉంటుంది. అలాగే ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి మరియు చేసే వ్యయం సద్వ్యయం చేయడం మరియు దైవికమైన కార్యక్రమాలు అధికంగా చేయాలన్న ఆసక్తి ఇట్లాంటివి అధికంగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే ఈ లగ్నానికి షష్ఠ మరియు లాభాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క సప్తమంలో ఉండడం వల్ల కొద్దిగా వివాహం కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. స్నేహితులు, బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వారి మధ్య కొద్దిగా సంబంధ బాంధవ్యాలు స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత సంయమనం పాటిస్తే అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం అధికంగా ఉంది. అలాగే ఈ యొక్క కుజుడి యొక్క వ్యతిరేక దృష్టి ఈ యొక్క వృత్తి స్థానం మీద కూడా ఉండడం వల్ల వృత్తిపరంగా మానసికమైన ఒత్తిడి, టెన్షన్స్ అధికంగా ఉండడం మరియు లగ్నాన్ని చూడడం వల్ల కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతింటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడం, కుటుంబంలో కొద్దిగా చికాకులు లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే సప్తమ మరియు దశమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉండడం వల్ల లాభాల పేరుతో స్వల్పమైన ధన నష్టం జరిగే అవకాశం ఉంది. విద్యాస్థానాన్ని కూడా చూడడం వల్ల గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా విద్యాటంకాలు కలిగే అవకాశం ఉంది. అలాగే మాటల్లో తడబాటు, సోదర వర్గీయులతో స్వల్పమైన విభేదాలు లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వివాహ స్థానాన్ని కూడా చూడడం వల్ల కొద్దిగా రవి కుజులు ఆల్రెడీ అక్కడ ఉండడం, గురుడు కూడా చూడడం వల్ల కొద్దిగా ఈ విషయంలో స్వల్ప వ్యతిరేకత కనబడుతుంది కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ లగ్నానికి అష్టమ మరియు భాగ్యాధిపతి అయిన శనేశ్వరుడు భాగ్యస్థానంలోనే ఉండడం వల్ల నిల్వధనం పెంపొందడం మరియు లాభాభివృద్ధి, ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే 3వ స్థానాన్ని 3 కమ్యూనికేషన్ హౌస్ కాబట్టి కమ్యూనికేషన్ హౌస్ని చూడడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడడం, సోదర వర్గీయుల సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే 6ని చూడడం వల్ల ఈ యొక్క శత్రురోగ రుణాధిపీడలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే లోన్లు, ఎవరైనా డబ్బులు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఈ సమయంలో వసూలయ్యే అవకాశం బాగా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి దశమంలో రాహువు మరియు 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభ పరిణామాలని కలగజేస్తారు. సుఖ సంతోషాభివృద్ధి, వృత్తిపరంగా ప్రమోషన్లకి, ఇంక్రిమెంట్లకి మరియు వ్యాపారస్తులకి వ్యాపారంలో డెవలప్ అవ్వడానికి, రాజకీయ నాయకులు
రాజకీయాల్లో బాగా ఇంప్రూవ్ అవడానికి ఇట్లాంటి వాటిని కూడా సహాయం చేస్తారు ఈ రాహుకేతువులు. అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహు మహాదశ ముందు అయిపోయి కేతు మహాదశ తర్వాత వచ్చినట్లయితే కనుక ఈ విషయాల్లో చాలా ఇబ్బందులు, వాహన ప్రమాదాలు ఇట్లాంటి గండాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం చాలా అధికంగా ఉంది. ఈ రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు మరి? అదే అండి, రాజకీయ నాయకుల కంటే కనుక స్వల్పమైన చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు అయితే కొన్ని కనబడుతున్నాయండి. మిగతా అన్ని పరాలుగా బాగుంది. అంటే వాళ్ళ జాతకాన్ని అనుసరించి వ్యక్తిగత జాతకంలో కనుక ముందరగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉంటే వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా యోగిస్తుందని అన్ని పరాలకు బాగుంటుంది. అలాగే వ్యక్తిగత జాతకంలో దశమంలో కూడా శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, దశమంలో కానీ 4లో కానీ అది ఇంకా అద్భుతంగా యోగిస్తుంది. గోచారం అయితే కనుక ప్రస్తుతం అయితే బాగానే ఉందండి, ఒక 60% బాగానే ఉంది, సపోర్ట్ చేస్తుంది. ఇక మిగతా ఇది జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా వీరికి చూసుకున్నట్టయితే ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? అది కుటుంబ పరంగా అంటే కనుక ఒక 55 నుంచి 60% సపోర్ట్ లభిస్తుందండి. కొద్దిగా మిగతా ఒక 40% చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు బాగా మాత్రం కనబడుతున్నాయండి గోచార రీత్యా ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి రీత్యా. అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? అదే అండి, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అంటే కనుక రెగ్యులర్గా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు బాగా ఆచరించుకోవడం, అలాగే దగ్గరలో దేవాలయం ఉంటే కనుక అక్కడ శనగలు ఉలవలు కేజీన్నర ప్రమాణంగా గురువారం కూడా బ్రాహ్మణులకి ఈ గురు స్తోత్రం కేతు స్తోత్రం పారాయణ చేసుకుని పశ్చాత్తాపభావంతో అవి దానంగా ఇచ్చినట్లయితే కనుక వీరికి అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంది. అలాగే ఈ దగ్గరలో దేవాలయం ఉంటే కనుక శివాలయం కానీ లేకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా పర్లేదండి, చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి రావడం, ఇట్లా చేస్తూ ఉంటే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగి వీరు తొందరగా అభివృద్ధి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నదండి. అలాగే గురుగారు, మిథున రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం.